My name is M. Gangadhar, BC Studies Circle Adilabad Senior Faculty, Indian Polity. ఈరోజు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. చాలా సందర్భాలలో చాలా ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్ ఇది. మొదటిసారిగా స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన ఏ రాజుల కాలంలో కనిపించింది అని అడిగితే మనకు చోళులు వస్తారు. మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తరమేరూరు శాసనంలో స్థానిక సంస్థల ప్రస్తావన అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఈ స్థానిక సంస్థల ప్రస్తావన అనేది చోళుల కాలంలో స్టార్ట్ అయిన తర్వాత ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అయిన లార్డ్ మేయో గారు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. లార్డ్ మేయో గారు ఆధునిక భారతదేశంలో స్థానిక సంస్థలకు పునాదులు వేస్తే వాటిని అన్ని రకాల అధికారాలు ఇచ్చి స్థానిక సంస్థలకు బలోపేతం చేసిన వ్యక్తి లార్డ్ రిప్పన్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ గారు ఉంటారు. కాబట్టి ఆయనకు స్థానిక సంస్థలకు పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ 2-3 క్వశ్చన్స్పై మనం అవగాహన కలిగి ఉండాలి. మొదటిసారిగా స్థానిక సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ రిప్పన్ గారు వస్తారు. స్థానిక సంస్థల ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుందంటే మనకు ఉత్తరమేరు శాసనంలో